ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సువర్చలా సమేత పంచవక్త్ర సుందర హనుమతే నమః. ఈరోజు మనము హనుమత్ తీర్థ ప్రసాద మాహాత్మ్యం గురించి తెలుసుకుందాం. మైత్రేయ, శ్రీ హనుమంతుని విగ్రహమునకు గాని హనుమద్ యంత్రమునకు గాని నిత్యము పంచామృతములతోనూ సుగంధ ద్రవ్యములతోనూ శుద్ధ గంగోదకముతోనూ పంచసూక్తములను పఠిస్తూ అభిషేకము చేసి హనుమత్ ప్రీతికరములకు వివిధ పుష్పములతో పూజించి 5 సంఖ్యగా మధుర ఫలములను నిశ్చలవగు మనస్సుతో పంచప్రాణాహుతుల మంత్రమును ఉచ్చరిస్తూ హనుమంతునకు నివేదన చేయవలేను. భక్తితో వసగిన పదార్థమును హనుమస్వామి తప్పక ఆరగించును. మనమిచ్చిన పదార్థములను భగవంతుడు తింటున్నాడా, ఇది పూజారులకు బ్రతుకుటకు వారు పన్నిన నాటకము అని మూర్ఖులు అంటూ ఉందురు. భగవదర్పణము చేసిన వస్తువులలోని సారము దైవము గ్రహించును గాని ప్రసాద ద్రవ్యమంతయు ఆరగింపడు. 14 భువనములను కుక్షిలో ఇమిడ్చుకొనిన పరమాత్మ ఉదరమును మనము నింపగలమా? ఆయన త్రిభువనములకు పోషకుడు. భగవదారాధనానంతరము అభిషేక తీర్థమును అమృత సమానముగా భావించి 5 మారులు ఈ క్రింది మంత్రము పఠిస్తూ స్వీకరింపవలేను. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాపక్షేకరం, కపిపాదోదకం పివ. అంటే అకాల మృత్యువును హరించునట్టిదియు, సమస్త రోగములను నివారింపజేయునట్టిదియు, సర్వ పాపములను నశింపజేయునట్టిదియు అగు కోతి రూపముతో ఉన్న హనుమంతుని పాదోదకమును నేను త్రాగుచుంటిని. ఈ విధముగా తీర్థప్రాసన చేసి నివేదింపబడిన హనుమస్వామి భుక్తశేషమును భక్తితో కరులకద్దుకొని భుజింపవలేను. దైవమునకు అర్పింపబడిన వస్తువు దివ్య వస్తువు కావున తప్పక భక్షింపవలేను. ఆ విధముగా భుజింపక ఎవరు విసర్జింతురో అట్టివారు అపస్మార వ్యాధిని పొందుదురు. కావున తీర్థప్రసాదములయందు లక్ష్యభావముంచి తప్పక భుజింపవలేను. ఏకస్వాదు సబ్న భుంజీత, తన వద్దనున్న పదార్థము తానొక్కడే భుజింపరాదు, అందరికీ పంచవలేను అని పెద్దలు చెప్పినట్లు తీర్థప్రసాదములను భక్తులందరికీ పంచిపెట్టవలేను. ఇందుకు ఉదాహరణముగా ఒక కథ చెప్తాను, సావధాన చిత్తుడువై వినుము అన్నాడట. పూర్వము కాంభోజ నగరమున యవనాశ్వుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు వేదాధ్యయనమును చేసినవాడు, సదాచార సంపన్నుడు, అఖండ శివపూజా దురంధరుడు. జటలు ధరించి వ్యాఘ్ర చర్మముపై అంటే పెద్ద పులి చర్మముపై కూర్చొని శివపంచాక్షరి మహామంత్రము నిత్యము జపిస్తూ ఉంటాడట. ఒక్కొక్కప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమున నక్తవ్రతము చేయుటకై శక్తి క్షేత్రమునకు వచ్చి అక్కడ ఉన్న భక్తులతో నేను ఈ మాసమంతయు ఉపవసించి శివారాధన చేస్తాను అని చెప్పాడట. వారు ఆ బ్రాహ్మణుల మాటలు విని సంతోషపడ్డారట. ప్రతిదినము మధుర ఫలములు, తేనె, ఆవు పాలు ఆ బ్రాహ్మణునికి తెచ్చిస్తూ ఉన్నారట. యవనాశ్వుడు నిత్యము నమక చమకములతో శివుణ్ణి అభిషేకిస్తూ తుమ్మి పువ్వులతో మారేడు దళములతో పూజిస్తూ మధుర ఫలములు నివేదన చేస్తూ ఉన్నాడట. శివునికి అభిషేకించిన తీర్థము గాని నివేదింపబడిన ఫలము గాని తాను పుచ్చుకొనక ఇతరులకు వినియోగింపక పాడుబడిన నూతిలో పారవేస్తూ ఉన్నాడట. ఆ బ్రాహ్మణుడు నివేదింపని ఫలములు తింటూ పాలు, నెయ్యి, తేనె త్రాగుతూ ఉన్నాడట. ఈ విధముగా 6 మాసాలు గడిచాయట. ఆ యవనాశ్వుడు భగవన్నివేదన వస్తువులను పరిత్యజించిన దోషమున అపస్మార వ్యాధిగ్రస్తుడైనాడు. అంటే మూర్ఛ వ్యాధిగ్రస్తుడు. మూర్ఛల రోగముతో ఆ విప్రుడు చాలా కాలం బాధపడినాడు. తుట్టతుదకు గాధినందనుడగు విశ్వామిత్రుని వద్దకు పోయి నమస్కరించి తన దేహస్థితిని విన్నవించుకున్నాడట. విశ్వామిత్రుడు ఆ బ్రాహ్మణుని వృత్తాంతము పూర్తిగా విని దయార్ధ హృదయుడై అతనితో ఈ విధముగా అన్నాడట. ఓ బ్రాహ్మణోత్తమా, నీ వ్యాధిని నివారింపజేయువాడు హనుమంతుడొక్కడే. హనుమన్ మంత్రములలో సుందర హనుమన్ మంత్రమున్నది. ఈ మంత్రము వాల్మీకి మహర్షి ప్రోక్తము. సకల పురుషార్థములను సిద్ధింపచేయునది. సర్వ వ్యాధులను త్రుటిలో నివారింపచేయును. ఆ మంత్రము యొక్క వివరణ చెప్తాను వినుము. అస్య శ్రీ సుందర హనుమన్ మహామంత్రస్య వాల్మీకి ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ ఆంజనేయో దేవత మారుతాత్మజ ఇతి బీజం అంజనాసూనురితి శక్తి వాయుపుత్రేతి కీలకం మమ సర్వారిష్ట నివారణార్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే సర్వవ్యాధి ఉపశమనార్థే జపే వినియోగ అని వినియోగము చెప్పవలేను. తరువాత హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ్ అను బీజములతో కర హృదయాది న్యాసములను చేసి హనుమంతుణ్ణి ఈ విధముగా ధ్యానించవలేను. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం
నాదేనైవ సమస్త రాక్షసగణా సంత్రాసయంతం ప్రభుం శ్రీమద్రామపదాంబుజ స్మృతికరం ధ్యాయామి వాతాత్మజం. 10,000 బాలసూర్యుల కాంతితో 3 లోకములను క్షోభింపజేసినవాడు, సుందరమైన రూపము గలవాడు, సుగ్రీవుడు మొదలగు వానర సమూహములతో సేవింపబడు పాదపద్మములు గలవాడు, గంభీరమగు నాదముతో రాక్షసమూకను భయపెట్టినవాడు, వానర ప్రభువు, శ్రీరామచంద్రుని పదపద్మములను స్మరించుచు ఆనందమును పొందువాడు అగు వాయుపుత్రుడను ఆంజనేయమూర్తిని ధ్యానిస్తున్నాను. ఈ విధముగా ధ్యానము చేసి గురువును వస్త్రభూషణాదులతో పూజించి నమస్కరించి హనుమంతుడే శరణ్యమని భావించి దీనుడై ఆదరముతో సుందర హనుమన్ మంత్రమును జపించవలెను. అది ఏమనగా, హనుమాన్ అంజనాసూనుర్ వాయుపుత్రో మహాబలః కపీంద్ర పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకరః ప్రభంజనసుతో వీరః సీతాశోక వినాశకః అక్షహంతా రామసకః రామకార్య దురంధరః మహౌషధగిరేర్హారీ వానర ప్రాణదాయకః వారీశతారకశ్చైవ మైనాకగిరిభంజనః నిరంజనోజితక్రోధః కదలీవన సంవృతః ఊర్ధ్వరేతా మహాసత్వః సర్వమంత్రప్రవర్తకః మహాలింగ ప్రతిష్ఠాత భాష్యకృజ్జగతాంబరః శివధ్యానపరో నిత్యం శివపూజాపరాయణః. ఈ 27 నామములు గల ఈ సుందర హనుమన్ మంత్రమును విశ్వామిత్రుడు యవనాశ్వనకు ఉపదేశించను. ఆ బ్రాహ్మణుడు గురుదేవ నమస్కారములు చేసి భక్తితో నియమముగా హనుమన్నామములను పఠించుతూ ఉండెను. వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం యవనాశ్వకః పూజయిత్వా హనుమంతం అపస్మారాద్విమోచితః. హనుమజ్జనన దినమగు వైశాఖ బహుళ దశమి రోజున యవనాశ్వడు శ్రీ హనుమంతుని భక్తితో పూజించెను. శ్రీ సుందర హనుమన్మంత్ర ప్రభావము వలన హనుమత్ జయంతి రోజు శ్రీ హనుమస్వామిని పూజించుట వలన అపస్మార వ్యాధి నుండి విముక్తుడయ్యను. పిమ్మట యవనాశ్వుడు విశ్వామిత్రుని పూజించి గురువును సంతృప్తిపరచి కాంబోజనగరమునకు వెళ్ళి హనుమంతుని శిలా విగ్రహమును విద్యుతుక్తముగా ఆలయమందు ప్రతిష్ఠ చేసి నిత్యము షోడశోపచారములతో అర్చిస్తూ తీర్థప్రసాదములను విసర్జించక భక్తితో తాను స్వీకరిస్తూ ఇతరులకు పంచిస్తూ ఉన్నాడట. ఈ విధముగా యవనాశ్వుడు అనుదినము శ్రీ హనుమంతుని సేవ చేయుచు పుత్రపౌత్ర సంతతిని బడసి సకల సుఖములు అనుభవించి తుదకు హనుమత్ సాయుధ్యమును పొందినాడట. అపస్మార రోగము గల వారు ఎవరైనా సరే ఈ సుందర హనుమన్ మంత్రమును సద్గురువు వద్ద ఉపదేశమును పొంది భక్తితో జపించిన అపస్మార రోగము నుండి విముక్తి పొందుదురు అని మైత్రేయుడు చెప్పాడట. రేపు హనుమద్భక్తుల్లో ముఖ్యుడైన హరిశర్మ చరిత్రను తెలుసుకుందాం. జై శ్రీరామ్.